హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మారిసన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2.5 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మధ్య తెలుగు డబ్బింగ్ మూవీస్కి అయితే నాకు కొద్దిగా ఇబ్బంది ఉందండి, ఆ డబ్బింగ్లో కానీ ఆ సాంగ్స్ విషయంలో. బట్ ఈ మూవీలో డబ్బింగ్ అయితే కాపాడారు, కానీ సాంగ్స్ అయితే మరీ వర్స్ట్గా అనిపించాయి. అండ్ వడివేలు గారు అండ్ ఫహద్ ఫాసిల్ గారు వీళ్ళిద్దరు ఉన్నారంటే మూవీలో పక్క కంటెంట్ ఉంటుందనే ట్రై చేశాను. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. అక్కడక్కడ మధ్యలో స్లో అవుతుంది, సెకండ్ హాఫ్ అయితే చాలా బ్రేకబుల్గా కూడా అనిపిస్తుంది. డిస్పైట్ ఇట్ మూవీ అయితే చాలా బాగుంది, ఒకసారి అయితే అలా ట్రై చేయొచ్చు. సో సేమ్ సత్యం సుందర్లానే స్టార్ట్ అవుతుంది, బట్ లాస్ట్కి వచ్చరికి రివెంజ్ ఆ రిడెంప్షన్ అలా చూపించారు అంతే. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి దొంగనే ఫహద్ ఫాసిల్ గారు ఆ రోజు రిలీజ్ అవుతారు. అయితే ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తారు. అక్కడ వడివేలు గారిని ఎవరో గొలుసుతో కట్టేసి ఉంచుతారు. అండ్ ఆయనకి మతిమరుపు కూడా ఉంటుంది. సో వాళ్ళ పరిచయం ఏమైంది, ఆయన మతిమరుపు ప్రాబ్లం ఏంటి, తర్వాత హీరో ఏం చేయాలనుకున్నాడు, అది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది మూవీ. కీమూలో పాజిటివ్ విషయానికి వస్తే స్క్రిప్ట్ లెవెల్లో మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ వీళ్ళిద్దరు మీట్ అయిన దగ్గర నుంచి వచ్చే ఈవెంట్స్ అయితే చాలా ఫన్ని జనరేట్ చేశాయి. కన్నింగ్ రోల్లో మన ఫహద్ ఫాసిల్ గారు కానీ, మతిమరుపు రోల్లో మన వడివేలు గారు కానీ ఎరక్కొట్టి పడేశారు. ఇంకా ఆయన భారీ రోల్ చేసిన కూడా బాగానే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన సెటప్ కానీ, సెకండ్ హాఫ్లో ఇచ్చిన పే ఆఫ్ కానీ చాలా బాగా సెట్ అయింది. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ పర్లేదు అనిపించాయి. ముందుగానే చెప్పాను కదా, సాంగ్స్ అయితే తమిళ్లో నేను వినలేదు, కానీ తెలుగులో అయితే 2 వర్స్ట్గా అనిపించాయి. కిమ్యూలో నెగిటివ్ విషయానికి నేను ముందుగానే చెప్పినట్టు సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్టర్ అయితే మనకైతే మూవీ మనం అనుకున్నట్టే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ చాలా స్లోగా డ్రాగ్డ్గా కూడా ఉంటుంది. అంత డ్రాగ్ చేయాల్సిన పని లేదు, కొద్దిగా క్రిస్ప్గా కట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని లాజిక్స్ సినిమాటిక్ లాబిలిటీస్ వీళ్ళైతే మర్చిపోయినట్టున్నారు. కొన్ని అయితే ఓవర్ ద టాప్ కూడా ఉంటాయి సీన్స్ అయితే. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే ఏంటంటే అక్కడక్కడ ఫన్ మూమెంట్స్తో, కొద్దిగా మంచి స్క్రిప్ట్తో, కొద్దిగా స్లోగా ఉన్న పర్లేదు మేము ట్రై చేస్తామంటే ఈ మూవీని పక్కా ట్రై చేయండి. సో మరీ పీక్ అని చెప్పలేను, కానీ ఓవర్ ద టాప్ అని చెప్పలేను, కానీ పర్లేదు, వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.